మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విశేషాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన ఆయన జన్మించడం జరిగిందండి. తర్వాత జన్మించిన 8వ దినాన ఆయనకి యూదుల ఆచారం ప్రకారం సున్నతి చేయబడింది. అదే రోజు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందనంటే పరలోకం నుండి దేవదూత ద్వారా, అంటే దేవుడు దేవదూత ద్వారా మరి ఆయనకి యేసు అని పేరు పెట్టాలని సూచించడం జరిగింది. యేసు అనగా రక్షకుడు. అలాగే తర్వాత ఆయన తన వాడుక చొప్పున, అంటే చిన్న వయసు నుండి 30 సంవత్సరాల వయసు దాకా ఆయన ప్రియ దేవుని బిడ్డలారా సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు దేవాది దేవుని ఆరాధన చేయడం చేశారు. తరువాత 30వ సంవత్సరాన తన తండ్రి, అంటే పరలోకంలోని దేవుని ఆజ్ఞ మేరకు ఆయన దేనికోసం అయితే పంపబడ్డాడో ఆ పరిచర్యను ప్రారంభించడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్ పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే యోహాను ద్వారా బాప్తిజం ఇచ్చి, యోహాను అని అంటాము, బాప్తిస్మము ఇచ్చు యోహాను ద్వారా ఆయన నీటి బాప్తిజం తీసుకుని తర్వాత 40 దినాలు ప్రియ దేవుని బిడ్డలారా అపవాది చేత శోధించబడి ఆయన నేత్రాశ, శరీరాశ, జీవబుడంబాన్ని ఇంకా రకరకాల శోధనలన్నిటిలో ఆయన జయించి ఆత్మపూర్ణుడిగా అరణ్యం నుండి బయటికి రావడం జరిగింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మారు మనస్సు నిమిత్తము పొంది, అందరూ పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి అని చెప్పి దేవుడు మరి తన మీద పెట్టిన సువార్తని ప్రకటించడం చేశాడు. అలాగే సుమారు 33.5 సంవత్సరాల వయసు దాకా, అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు తన పరిచర్య ఈ లోకంలో చేసిన తర్వాత శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3 రోజులు సమాధిలో ఉన్నాడు ఆయన. తరువాత పునరుద్ధానుడిగా, అంటే మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా సజీవుడిగా లెగవడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఈరోజు ఉన్నవాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని అంటే దేవుడు కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడండి. ఇక్కడ దేవుడు ఉంటే దేవుడి కుడి పార్శ్వమున, అంటే ఇటువైపు ఆయన పరలోకంలో ప్రస్తుతానికి ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉన్నవాడు. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకుని ఇంకా లోతుగా యేసుక్రీస్తు వారిని మనం అధ్యయనం చేయడం బట్టి, ఇంకా అనేక విషయాలు ఆయన గురించి తెలుసుకోవడం బట్టి, ఆయన దైవత్వం మనం అర్థం చేసుకుని ఇంకా ఆయన బాగా ఆరాధించడానికి, అర్థం చేసుకుంటే జీవించడానికి ఈ వాక్యాలు ఉపయోగపడతాయి. మరి మీ అందరికీ ప్రభు పేట వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఎక్విప్మెంట్స్, డివైజెస్ అన్నింటినీ దేవుడు ఇచ్చినందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ, వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఒక చిన్న మాట చెప్పాలని మీతో ఆశపడుతున్నాను. మేము లివింగ్ సోల్స్ ఫర్ హోలీ గాడ్ అనే ఒక ట్రస్ట్ని నడిపిస్తున్నాము. ఇది ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ట్రస్ట్. సో మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రేమపూర్వకమైన కానుకలు ఈ ట్రస్ట్కి మీరు పంపవచ్చు. డీటెయిల్స్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయతో మీరు వీక్షించవలసిందిగా, దయతో మీరు దేవుడు ప్రేరేపిస్తే పంపించవలసింది మీ కానుకలు ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి మీకు వందనాలు. అనేక వీడియోస్ ప్రభా మీ మీద మేము చేయడానికి, లోతుగా మిమ్మల్ని అధ్యయనం చేయడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.